శివుడికి మాంసం పెట్టి తన నోటిలో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసి అలాగే తన 2 కళ్ళను కూడా సమర్పించిన పరమ భక్తుడు ఎవరో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం భక్త కన్నప్ప యొక్క నిజమైన జీవిత చరిత్ర తెలుసుకుందాం. ప్రతి ఒక్క శివభక్తుడు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఊటుకూరు అనే గ్రామంలో అప్పట్లో కోయగూడాలు ఉండేవి. ఆ కోయగూడానికి నాయకుడు నాగుడు. ఈ నాగుడు ఒక అమ్మాయి తద అని ఆమెను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. కానీ వాళ్లకు ఎన్ని సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టరు. అప్పుడు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం పూజలు చేస్తారు. అలా రోజు పూజలు చేసేవారు. ఒకరోజు నాగుడు పూజలు చేస్తూ నిద్రపోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి కలలోకి వచ్చి, నీ భక్తిని నేను మెచ్చాను. మీరు కోరుకున్నట్లే మీకు ఒక మగబిడ్డ పుడతాడు. అతను పరమశివభక్తుడు అవుతాడు. అతని పేరు తరతరాలుగా చరిత్రలో నిలిచిపోతుంది అని వరమిస్తాడు. ఆ తరువాత కొన్ని నెలలకే నాగుడి భార్య గర్భవతి అవుతుంది. ఆమె ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పుత్రుడికి తిన్నడు అనే నామకరణం చేస్తారు. వీళ్ళందరూ వేటగాళ్ళు కాబట్టి నాగుడు తిన్నడికి చిన్నప్పటి నుండే ఎలా వేటాడాలి, ఎలా జంతువులని చంపి దాని మాంసాన్ని ఎలా కోసి తినాలి అనే విద్యలు అన్నీ నేర్పిస్తాడు. అలా తిన్నడు ధనుర్విద్యలో తిరుగులేని వేటగాడు అవుతాడు. ప్రతిరోజు వేటకు వెళ్లి జంతువులను చంపి ఆ మాంసాన్ని ఇంటికి తెచ్చి అందరికీ పంచేవాడు. కానీ తిన్నడికి దేవుడిపై భక్తి గాని నమ్మకం అనేది అస్సలు ఉండదు. తన గూడెం వాళ్ళందరూ అలాగే తన స్నేహితులు కూడా అందరూ బండరాలని కొలుస్తూ ఉంటారు. తన స్నేహితులు తిన్నడిని ఆలయానికి ఎప్పుడు పిలిచినా వచ్చేవాడు కాదు. పైగా నేను రావడం ఏంటి, ఒక బండరాతిని కొలవడం ఏంటి అని దేవుడి విగ్రహాలను హేళన చేసేవాడు. అలా చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా గుడికి వెళ్ళడు. ఒకరోజు తిన్నడు తన స్నేహితులతో వేటకు వెళ్తాడు. అలా వెళుతున్నప్పుడు తన 2 స్నేహితులు పక్క గూడెంలో ఒక శివాలయం ఉంది, అది చాలా పవిత్రమైనదంట అని చెబుతారు. ఆ శివలింగం ముందు ఏ కోరిక కోరినా శివుడు తప్పక తీరుస్తాడంట, ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అని అంటారు. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఎప్పుడు చూసినా మీరు బండరాలను కొలుస్తూ ఉంటారు, అసలు గుడ్డిగా ఒక రాయిని నమ్మడానికి మీకు బుద్ధి లేదా అని హేళన చేస్తాడు. అయ్యో, అలా మాట్లాడకు తిన్నా, శివుడు ఈ సృష్టికే మూలపురుషుడు. ఈ విశ్వాన్ని మరియు ఎంతో మంది దేవతలను మనుషులను సృష్టించాడు. అలాగే అందరినీ పరిపాలిస్తున్నాడు. ఆయనకి ఎంతో శక్తి ఉన్నా కూడా ఒక భక్తుడు ఆయనని ప్రేమగా తలిస్తే ఒక పిల్లవాడిలాగా వాళ్ళ భక్తికి లొంగిపోయి వాళ్ళు ఏది అడిగినా ప్రసాదిస్తాడు. అందరి కష్టాలు తీర్చే ఆ దేవతలకే కష్టాలు వచ్చినా కూడా మొదటిగా వచ్చేది శివుడి దగ్గరకే అని తిన్నడి స్నేహితులు అంటారు. అంతెందుకు, పక్కగూడెంలో ఉన్న శివలింగం ముందు 3 జీవులు చనిపోవడం వలన వాటికి మోక్షాన్ని కూడా ప్రసాదించాడు అని చెబుతారు. తిన్నడు ఆశ్చర్యపోయి, జంతువులకి మోక్షం వచ్చిందా, అది ఎలాగో దాని గురించి చెప్పండి అనగా తిన్నడి స్నేహితులు ఇలా చెబుతారు. ఇక్కడే ఈ అడవిలోనే స్వయంభూగా ఒక వాయులింగం వెలిసింది. ఆ లింగం ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ మంచుకి కూడా తడుస్తూ ఉండేది. దాన్ని ఏ మనిషి పట్టించుకోలేదు. ఏదో సాధారణమైన రాయి అనుకున్నారు. కానీ ఒకరోజు ఒక సాలిపురుగు, అయ్యో ఇది శివలింగం కదా, శివలింగం మీద ఎండ పడుతుంది ఏంటి అని దాని శక్తి మొత్తం ఉపయోగించి ఆ శివలింగం చుట్టూ గూడు కడుతుంది. అమ్మయ్య, ఇక శివలింగం మీద ఎండ పడదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొంచెం సమయం తరువాత తల మీద నాగమణి ఉన్న ఒక నాగుపాము అక్కడికి వచ్చి సారీగూడు మధ్యలో ఉన్న శివలింగాన్ని చూసి, అయ్యో శివలింగం చుట్టూ ఈ గూడు ఏంటి అని అనుకొని దాని విషంతో శివలింగానికి అభిషేకం చేసి ఆ నాగుపాము నుదుట మీద ఉన్న నాగమణిని తీసి శివలింగం మీద పెట్టి వెళ్ళిపోతుంది. మరికొంత సమయానికి అక్కడ నుండి వెళుతున్న ఒక ఏనుగు శివలింగం మీద ఉన్న విషం అలాగే నాగమణిని చూసి, ఎవరు శివలింగాన్ని ఇలా చేసింది అని తొండముతో నీళ్లు తీసుకొని వచ్చి శివలింగానికి అభిషేకం చేసి నాగుపాము పెట్టిన నాగమణిని విసిరి పక్కన పడేసి శివలింగాన్ని పూలతో అభిషేకం చేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సారి పురుగు వచ్చి మళ్ళీ గూడు పెట్టి వెళ్ళిపోతుంది. తరువాత పాము వచ్చి ఆ గూడిని తొలగించి తన మణిని పెట్టేది. మళ్ళీ ఏనుగు వచ్చి మణిని తీసివేసి పువ్వులు పెట్టేది. అలా ప్రతిరోజు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఈ పనులు చేసేవాళ్ళు. కోపం వచ్చిన పాము, నేను నా మణిని పెడుతుంటే ఎవరు తీసేస్తున్నారో అని తెలుసుకోవడానికి అక్కడే దాచుకొని చూస్తూ ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత ఏనుగు వచ్చి మళ్ళీ ఎవరు నా పువ్వుల్ని తీసేసి ఈ మణిని పెట్టారు అని కోపంతో తన తొండంతో ఆ మణిని విసిరివేసి పువ్వులు పెడుతుంది. పాము ఇదంతా చూసి కోపంతో ఏనుగు తొండంలోకి దూరిపోతుంది.
ఏనుగుకి ఏమి చేయాలో తెలియక నొప్పితో పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక పెద్ద బండరాయిని తొండముతో గుద్దుకుంటుంది. అలా గుద్దుకున్నప్పుడు తొండంలో ఉన్న పాము చనిపోతుంది. ఏనుగు కూడా ఆ దెబ్బకి పడిపోతుంది. అదే రాయి మీద సాలిపురుగు కూడా ఉండటం వలన అది కూడా అక్కడికక్కడే చనిపోతుంది. అలా శివుడిని వాళ్లకు నచ్చినట్లు పూజిస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి శివుడు వాళ్ళని మెచ్చి ప్రత్యక్షమై ముగ్గురికి ప్రాణం పోసి వాళ్ళకి దర్శనమిచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు అని చెబుతారు. అలాగే ఆ ప్రదేశానికి ఆ ముగ్గురి పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఆ తర్వాత కొంతమంది ఆ శివలింగానికి ఒక చిన్న మందిరాన్ని కట్టారు అని తిన్నడికి వాళ్ళ స్నేహితులు చెబుతారు. తిన్నడు ఈ కథ విని పులకరించిపోతాడు. ఒక రాయిని ఇంత ప్రేమగా ప్రాణాలను ఇచ్చి పూజించారా, అసలు ఆ రాయి ఎలా ఉంటుందో అని ఆలోచనలో పడిపోతాడు. అడవి పందులని వేటాడి అక్కడే ఒక మంట వేసుకొని మాంసాన్ని కాలుస్తూ ఉంటాడు. తిన్నడి చేతులకి రక్తం ఉండడంతో పక్కనే ఉన్న నదిలో చేతులు కడుక్కొని రావడానికి వెళ్తాడు. ఆ మార్గంలోనే శ్రీకాళహస్తి మందిరం కనబడుతుంది. ఓహో, నా స్నేహితులు చెప్పిన ఆలయం ఇదేనా, సరే ఆ రాయి ఎలా ఉంటుందో చూద్దామని లోపలికి వెళ్తాడు. ఒక్కసారి ఆ వాయులింగాన్ని తిన్నడు చూడగానే అతని కళ్ళలో నుండి అతనికి తెలియకుండానే నీరు కారిపోతాయి. అతనికి తెలియకుండానే అతని చేతులు నమస్కారం చేస్తాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని పట్టుకొని, నేను తప్పు చేశాను శివయ్య, చిన్నప్పటి నుండి నేను నిన్ను చూడలేదు, ఇది నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు, నిన్ను ఎలా కొలవాలో కూడా నాకు తెలియదయ్యా, నువ్వు ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అని పరిగెత్తుకుంటూ తన స్నేహితుల దగ్గరికి వెళతాడు. వేటాడిన అడవి పంది మాంసాన్ని తీసుకొని పక్కనే నదిలో నుండి నీళ్లు కూడా తీసుకుపోదామని చేతుల్లోకి నీళ్లు తీసుకుంటూ ఉంటే కొన్ని అడుగులకే చేతుల్లో ఉండే నీళ్లు కారిపోతాయి. అప్పుడు తిన్నడు నోట్లో నీళ్లు అయితే పడవు అని నీళ్లను నోట్లో ఉంచుకొని చేతుల్లో మాంసాన్ని పెట్టుకొని శివలింగం దగ్గరకు వెళ్తాడు. నోట్లో ఉన్న నీళ్ళని శివలింగం మీద పోసి అభిషేకం చేసి, నీళ్ళ దప్పిక తీరిందా శివయ్య, ఇదిగో నీకోసం ఆహారం కూడా తెచ్చాను అని పంది మాంసం శివలింగం ముందు పెడతాడు. కానీ కొంతసేపటికి శివుడు మాంసాన్ని తినకపోవడంతో, ఏమి శివయ్య, నేను తెచ్చిన మాంసం నీకు నచ్చలేదా, లేక నీకు తినడం రాదా, అయితే ఉండు, నేను మంచి ముక్కని తీసి తినిపిస్తాను అని ఒక ముక్కని తీసి అతను రుచి చూసి, ఆహా ఇది చాలా బాగుంది, ఇది తిను అని శివలింగానికి పెడతాడు. కానీ అప్పటికీ శివుడు తినకపోవడంతో తిన్నడు బాధపడుతూ దుఃఖంతో, నాకు అందరిలాగా పూజలు చేయడం రాదయ్యా, నాకు ఏదైతే వచ్చో అదే చేశాను, నువ్వు కానీ ఇప్పుడు తినకపోతే నేను కూడా ఇక ఆహారం తినను అని అంటాడు. అప్పుడు ఆ శివలింగం నుండి దివ్యమైన వెలుగు వచ్చి ఆ శివలింగానికి కళ్ళు మరియు ముఖం వచ్చి 2 చేతులు కూడా వచ్చి ఆ మాంసం మొత్తం తినేస్తుంది. దాంతో తిన్నడు ఎంతో సంతోషిస్తాడు. శివయ్యకి నేను తెచ్చిన మాంసం బాగా నచ్చినట్లు ఉంది అని, ఇక నుండి నిన్ను నేను చూసుకుంటాను, ప్రతిరోజు అభిషేకం మరియు ఆహారం నేను పెడతాను అని మాట ఇస్తాడు. తిన్నడు అడవికి వెళ్ళి తన స్నేహితులతో, ఇక నేను ఇంటికి రాను, వెళ్ళి నా తండ్రితో చెప్పండి, ఇక నా జీవితం అంతా శివుడికి అర్పితమని చెబుతాడు. వాళ్ళు గూడానికి వెళ్ళి చెప్పగా నాగుడు నవ్వుతూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లే జరుగుతుంది అని అనుకుంటాడు. అలా ఆ రోజు నుండి తిన్నడు శివుడిని హత్తుకొని పడుకుంటూ ఉదయాన్నే లేచి వేటకు వెళ్ళి ఆహారం తెచ్చి నోటితో నీరు తెచ్చి శివలింగం మీద పోసి అభిషేకం చేసేవాడు. ఇదే గుడికి ప్రతి 15 రోజులకు ఒకసారి శివగోచార అనే బ్రాహ్మణుడు వచ్చి శివుడికి పూజలు చేసి నైవేద్యం పెట్టేవాడు. శివగోచార ఇంటి నుండి ఈ గుడి చాలా దూరం కావడంతో ప్రతి 15 రోజులకు ఒక్కసారి మాత్రమే వచ్చేవాడు. ఒకరోజు తిన్నడు అడవిలో వేటకి వెళ్ళిన సమయంలో శివగోచార వస్తాడు. శివలింగం ముందు ఉన్న మాంసపు ఎముకలు మరియు అడవి పువ్వులను చూసి కోపంతో, ఎవడురా నా శివుడికి ఇలా చేసింది, గుడి లోపలికి ఎవడు మాంసాన్ని తీసుకొని వచ్చింది అని కోపంతో అటూ ఇటూ చూస్తూ ఊగిపోతాడు. అలా కోపంతో గుడి మొత్తం శుభ్రం చేసి శివలింగానికి అభిషేకం చేసి పువ్వులతో అలంకారం చేసి వెళ్ళిపోతాడు. తరువాత సాయంత్రం తిన్నడు వేట నుండి మాంసాన్ని అలాగే తేనెని తీసుకొని ఆనందంతో తేనెతో అభిషేకం చేసి మాంసాన్ని ప్రసాదంలాగా పెడతాడు. శివయ్య తిను, ఈరోజు వేట చాలా బాగా జరిగింది అని ఆనందంతో అంటాడు. మళ్ళీ శివలింగానికి ముఖం చేతులు వచ్చి మాంసం మొత్తం తినేసి తేనెని తాగుతుంది. ఇలా కొన్ని నెలలు జరుగుతుంది. తిన్నడు మాంసాన్ని పెడుతూనే ఉంటాడు. శివగోచారి 15 రోజులకు ఒకసారి ఆలయం మొత్తం తుడుస్తూ శుభ్రంగా ఉంచుతాడు.
ఇక శివగోచారికి ఓపిక నశిస్తుంది. ఈ రోజు ఎలాగైనా ఆ అపచారం చేసే వాడిని వదిలిపెట్టకూడదు అని ఇంటికి వెళ్లకుండా అక్కడే దాక్కొని లింగాన్ని చూస్తూ ఉంటాడు. రోజులాగే తిన్నడు వచ్చి నోటిలో నుండి నీళ్లు శివలింగం మీద పోసి పంది మాంసాన్ని శివలింగం ముందు పెడతాడు. ఇది చూసి శివగోచారికి కోపం ఎక్కువ అవుతుంది. ఈ మూర్ఖుడు ఇంత అపచారం చేస్తాడా? వాడి నోటి నుండి నీళ్లు లింగంపై పోస్తాడా? మాంసాన్ని శివుడికి పెట్టి తినమంటాడా? వీడికి మరణదండన వేయాలి అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా శివుడు కైలాసం నుండి చూస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, ఈ ఇద్దరి భక్తిని చూశారా? ఎంతో భిన్నంగా ఉన్నాయి కదా. ఒకవైపు శివగోచార మీకు ఇష్టమైన బిల్వ ఆకులతో అభిషేకం చేస్తూ మీకు నైవేద్యం పెడుతున్నాడు. ఇంకోవైపు ఈ వేటగాడు తిన్నడు ధర్మవిరుద్ధమైన పనులు చేస్తున్నాడు. కానీ ఏ పని చేసినా ఎంతో ప్రేమతో మీకు సేవలు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరిది నిజమైన భక్తి అని శివుడిని పార్వతీదేవి అడుగుతుంది. శివుడు నవ్వుతూ, దీనికి సమాధానం నేను చెప్పను సఖి, రేపు నీకే తెలుస్తుంది అని అంటాడు. మరుసటి రోజు రోజులాగే తిన్నడు వేటకు వెళతాడు. ఆ రోజు శివగోచారి బిల్వ ఆకులు తెచ్చి శివుడికి అభిషేకం చేస్తుండగా ఆ శివలింగానికి ఒక్కసారిగా 2 పెద్ద పెద్ద కళ్ళు వస్తాయి. అది చూడగానే శివగోచారి ఏడుస్తూ, శివయ్య, నేను చేస్తున్న పూజలకి మీరు మెచ్చి నన్ను చూస్తున్నారా అయ్యా అని ఆనందంతో నమస్కరిస్తారు. ఒక్కసారిగా ఆ శివలింగానికి ఉన్న 2 కళ్ళలో ఒక కన్ను నుండి రక్తం ఆగకుండా వస్తూ ఉంటుంది. అది చూసి శివగోచార భయపడుతూ, ఇక్కడ ఏదో దుష్టశక్తి ఉంది, అది నన్ను చంపేస్తుందో ఏమో, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని పరిగెత్తుకుంటూ ఉండగా తిన్నడు అప్పుడే మాంసం తీసుకొని నవ్వుతూ వస్తూ ఉంటాడు. శివగోచార అతన్ని చూసి, ఈ అడవినా కొడుకు ఆ దుష్టశక్తిని ఏం చేస్తాడో చూద్దామని దాక్కొని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తిన్నడు శివలింగం కన్ను నుండి రక్తం కారడం చూసి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది శివయ్య, నీకు గాయం ఎవరు చేశాడు అని ఏడుస్తూ బాధపడుతూ, నీకు ఇలా చేసిన వాడు కనబడితే వాడిని ఇక్కడనే చంపేస్తాను, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచనలో పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళి కొన్ని ఔషధాలు ముక్కలను తీసుకొని వచ్చి వాటిని నూరి ఆ పరమశివుని కంటికి పెడతాడు. అయినా సరే రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. అయ్యో, నా స్వామికి రక్తం కారుతూనే ఉండే అని తిన్నడు ఆలోచించి, ముళ్ళుల్ని ముళ్ళుతోనే తీయాలి అని అంటారు కదా శివయ్య, నీ కంటికి దెబ్బ తగిలింది కాబట్టి నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను, అప్పుడు నీకు నొప్పి అనేది ఉండదు కదా అని ఒక కత్తితో తన కన్నుని నవ్వుతూ తీసేసి రక్తం కారిపోతున్నా కూడా లెక్క చేయకుండా కోసి తీసిన తన కన్నుని శివలింగం కన్ను మీద పెడతాడు. అంతే, వెంటనే రక్తం కారడం ఆగిపోతుంది. కానీ తిన్నడి కంటి నుండి ఆగకుండా రక్తం వస్తూ ఉంటుంది. అబ్బా, శివుడికి ఇప్పుడు నొప్పి ఉండదు అని నవ్వుతూ నమస్కరిస్తాడు. కానీ వెంటనే శివలింగానికి 2వ కంటి నుండి కూడా రక్తం ఆగకుండా వస్తుంది. అప్పుడు తిన్నడు నవ్వుతూ, ఇప్పుడు నాకు ఏమి చేయాలో తెలుసులే స్వామి అని 2వ కన్ను కోస్తూ ఉండగా, ఇప్పుడు నేను నా 2వ కన్ను కూడా తీసేస్తే ఈ కన్ను శివలింగానికి ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది అని ఆలోచించి తన కాలిని రక్తం వస్తున్న శివలింగం కంటి మీద పెట్టి తన 2వ కన్నుని కూడా కోసి తీసేసి శివలింగానికి పెట్టేస్తాడు. అలా పెట్టేసి శివయ్య శివయ్య నా స్వామి అని శివలింగాన్ని హత్తుకుంటాడు. ఇదంతా అక్కడే దాక్కొని ఉన్న శివగోచారి చూసి తిన్నడి భక్తికి ఆశ్చర్యపోయి అక్కడికక్కడే మూర్ఛపోతాడు. తిన్నడికి రక్తం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక అతను కింద పడిపోతూ ఉండగా ఒక చేయి వచ్చి అతనిని పట్టుకుంటుంది. అదే శివుడి చెయ్యి. శివుడు అక్కడ ప్రత్యక్షమై తిన్నడిని తన 2 చేతులతో నవ్వుతూ పట్టుకుంటాడు. నా కంటి నుండి రక్తం వస్తుంది అని నీ గురించి ఆలోచించకుండా నాకు నీ 2 కళ్ళని ఇచ్చావు చూడు, నువ్వు అసలైన భక్తుడివి అని తిన్నడికి మళ్ళీ 2 కళ్ళు ప్రసాదిస్తాడు. తిన్నడు కళ్ళు తెరిచి శివుడి నిజస్వరూపాన్ని చూడగా భక్తితో ఆనందంతో కళ్ళలో నుండి నీళ్లు కారిపోతూ శివుడిని హత్తుకుంటాడు. అప్పుడు శివుడు తిన్నడితో, కన్న తల్లి ప్రేమతో సమానమైన భక్తి నీది, నీ అపారమైన భక్తికి నేను లొంగిపోయాను. తిన్నడు నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా, నిన్ను చూడడమే నాకు మహాభాగ్యం శివయ్య, ఒక్కసారి పార్వతీదేవితో పాటు మిమ్మల్ని చూడాలి అని ఉంది అని అంటాడు. వెంటనే పార్వతీదేవి అక్కడికి వచ్చి శివపార్వతులు ఇద్దరు అతన్ని దీవిస్తారు. నీ 2 కళ్ళని నా భర్త కోసం ఇచ్చేశావు కాబట్టి ఇక నుండి యుగ యుగాల వరకు నిన్ను అందరూ భక్త కన్నప్పలాగా కీర్తిస్తారు అని పార్వతీదేవి వరం ఇస్తుంది.
శివుడు అతన్ని తనలోనే ఐక్యం చేసుకొని మోక్షం ప్రసాదిస్తాడు. ఈ కథను బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనకు దేవుడిని పూజించడం రాకపోయినా సరే, గుడికి ఒక్కసారి కూడా వెళ్ళకపోయినా సరే, నీకు దేవుడిపైన నిజమైన భక్తి మనసులో ఉంటే చాలు, సాక్షాత్తు ఆ దేవుడు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇది నిజమైన భక్త కన్నప్ప కథ. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క శివభక్తుడు ఈ వీడియో లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. శంభో శంకర హర హర మహాదేవ.